హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. చేసేస్తారుగా మీరే అండి. మీరే. కప్పు ముఖ్యం కళ్యాణ్, ఎవరిని నమ్మొద్దు. దివ్య ఏంటి మరి ఇంత పొసిసివ్? తనుజ సారీ ఇవ్వడం ఎలా అనిపించింది? దివ్యకి మండినట్టుంది. ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, చాలా ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమ తినరా శుభ్రంగా, సన్నగా అయిపోయావు, ఇంత మనసులో పెట్టుకున్నావా పిచ్చోడా, ఎందుకు అంత బెంగ పెట్టుకున్నావు, అంతలా ఏడ్చావు. ఆ రోజు ఏడ్చారు కదా, అందుకు దానికి చెప్పారు అలా పెట్టుకోకూడదు మనసులో అని చెప్పారు. దేని గురించి భయపడవలసిన అవసరం లేదు, చాలా బాగా ఆడాలి. స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకో అని చెప్పారు. అంటే నీకేమైనా తప్పు అనిపిస్తే అది తప్పని చెబితేనే బయటికి బాగా వెళ్తుంది అన్నారు. కప్పు తీసుకురావాలి ప్రామిస్ చేయమని అడిగారు. మాట ఇచ్చాడు కళ్యాణ్. కప్పు ముఖ్యం మిగిలు అన్నట్టుగా అనిపించింది. అందరూ వెయిట్ చేస్తున్నారు, కప్పు తీసుకురాకపోతే కొడతారు అన్నట్టుగా చెప్పారు. తనుజకి పరిచయం చేశాడు. వాళ్ళమ్మ కెప్టెన్ అయ్యావుగా అని అందరితో బాగా మాట్లాడారు. అందరూ రూమ్ లో కూర్చుంటే మొహమాటం లేకుండా కొంచెం ప్రైవసీ ఇవ్వండిరా అని చెప్పేశారు. కళ్యాణ్ ప్రైవసీ ఇవ్వండి అని చెప్పినప్పుడు తనుజ వెళ్తే బాగుండేది అనిపించింది. లాస్ట్ వరకు ఉండడం బాలేదనిపించింది. లాస్ట్ లో ప్రతి కామన్ పీపుల్ కి వావ్ సూపర్ మూమెంట్ అనిపించింది. మా అమ్మ లక్ష్మి అని చెప్పడం వేరే లెవెల్. తను ఎక్కడో మిలిటరీలో ఉండే పర్సన్ బిగ్ బాస్ స్టేజ్ కి రావడం, వాళ్ళమ్మని తీసుకురా బాగుంది. కళ్యాణ్ కప్పు గెలుస్తాడు అనేది పక్కన పెడితే జనాల మనసులు గెలిచాడు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పి పంపించాడు. లాస్ట్ లో వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతుంటే తనుజ పిలిచి సారీ ఇచ్చారు, బాగా అనిపించింది. మన తెలుగింటి సాంప్రదాయం, ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వడం బాగుంది. తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక కళ్యాణ్ అడిగారు, ఎందుకు ఇచ్చావు మా అమ్మకి సారీ అంటే, నాకు ఈ హౌస్ లో సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు, ఎక్కువగా నన్ను అర్థం చేసుకొని నువ్వు నా పక్కన ఉన్నావు అన్నారు. నాకు ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీకెండ్ లో నాకు ఎవరు సపోర్ట్ లేరు అన్నారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చి హింట్లు ఇచ్చాక మాట మార్చేశారు, బాగుంది. నెక్స్ట్ రీతు వాళ్ళ అమ్మగారు వచ్చారు. నాకు చపాతీ కర్రీ ఇస్తారా, కొడతాను అన్నట్టుగా మాట్లాడారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సూపర్ ఆడుతున్నావు, నువ్వు స్ట్రాంగ్ గర్ల్ అని చెప్పి తనుజ నిన్ను సేవ్ చేసింది, థ్యాంక్స్ చెప్పాలి అని తనుజని పిలిచారు. నువ్వు అందరికి ఇష్టం అని చెప్పారు. తర్వాత ఇమాన్యువల్ కూడా పిలిచారు. నీ కామెడీ చాలా బాగుంటుందని కొంతసేపు మాట్లాడుకున్నారు. తర్వాత బయటకు వచ్చి అందరితో మాట్లాడారు. కానీ రీతు డెమాన్ పిలిచి పరిచయం చేస్తే బాగుండేది అనిపించింది. డెమాన్ పవన్ అయ్యో అనిపించాడు, ఫీల్ అయ్యాడు. డెమాన్ వాళ్ళ అమ్మ బాగా మాట్లాడింది రీతు, కానీ రీతు అలా చెప్పలేకపోయింది వాళ్ళ అమ్మకి. రీతు వాళ్ళ మదర్ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది అంతే. కానీ ఒక మాట అన్నారు, మీ అమ్మగారు మా అమ్మాయితో బాగా మాట్లాడారు అని చెప్పారు. గేమ్ తప్ప ఇంకేమీ వద్దు, డెమాన్ కు దూరంగా ఉండు అని చెప్పేశారు. తనుజతో క్లోజ్ గా ఉండు అనే చెప్పారు. తర్వాత సాంగ్ వేశారు, వెళ్ళిపోయారు. దివ్య ఏంటో అర్థం కాదు. నిన్న వాళ్ళ అమ్మగారు వచ్చి వీళ్ళ బాండింగ్ గురించి చెప్పారు, ఓకే బాగుంది అనే టైంకి తనుజకి కాల్ బెనికింది అనేసి భరణి గారు మసాజ్ చేస్తున్నారు. దానికి దివ్య వచ్చి మీకే ఒకరు రాసేటట్టు ఉన్నారు, మీకెందుకు, మాలో ఎవరికైనా చెప్తే చేస్తాం కదా అని అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయారు. అక్కడ తనుజ కూడా హర్ట్ అయింది. భరణి గారికి నొప్పి ఉంటే భరణి గారు చూసుకుంటారు, నీకెందుకు దివ్య, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నప్పుడు నువ్వెందుకు మధ్యలో వెళ్ళి బ్యాడ్ అవడం, నీ వల్ల భరణి గారు బ్యాడ్ అవుతున్నారు, తనుజ హర్ట్ అవుతుంది, నీ ఓవర్ కేరింగ్ వల్ల అనిపించింది. నెక్స్ట్ భరణి గారు వాళ్ళ డాటర్ వచ్చారు. ఎంట్రీ బాగా అనిపించింది. అందరికి పరిచయం చేస్తుంటే వీళ్ళ అమ్మాయి అందరికి హాయ్ చెప్పి తనుజన్ మాత్రం హక్ చేసుకుంది. మీ బాండింగ్ చాలా బాగుంది అని చెప్తుంటే దివ్యకి ఎక్కడో మండుతున్నట్టు అనిపించింది అనుకున్నా. తర్వాత దివ్యని పిలిచారు, కొంచెం కమాండింగ్ తగ్గించుకోండి అని చెప్పారు. హెల్త్ బాగాలేనప్పుడు చాలా బాగా హెల్ప్ చేశారని కూడా చెప్పారు. తర్వాత వాళ్ళ డాటర్ మీరు కెప్టెన్ అవుతే చూడాలని మా అందరికి ఉంది అని బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. అందరూ బాండింగ్స్ అంటున్నారు, కానీ మీరు మాతో ఎలా ఉంటున్నారో, అత్త వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటున్నారో, మీకు అలా అలవాటు అయిపోయి మీరు అలా ఉంటున్నారు, బాగుంది. ఈయన బంధాల మధ్యలో ఇరుక్కుపోయారు, ఎవరెలా పోతే నాకేంటి అంటే బాగుండేది, కానీ అలా వదలట్లేదు ఈయన అంతే అని. తర్వాత దివ్యకి కొంచెం దూరంగా ఉండండి అని చెప్పారు. అందరితో మాట్లాడారు, బాగుంది. అందరూ కూడా తనుజతో ఉంటే బాగుంటుంది అని చెప్పారు, ఎందుకంటే తను టాప్ లో ఉంది, తనతో బాగుంటే ఓట్స్ పడతాయి అనే ఉద్దేశంతో చెప్పారు. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేసేస్తారు.